ఈ రోజు నుంచే పెళ్లి పనులు మొదలు పెడుతున్నాం. ఈ ఇంట్లో జరిగే మన అమ్మాయి పెళ్లి ఇదే. ఈ పెళ్లిలో ఏ లోటు లేకుండా మీరందరూ నాకు తోడుగా ఉండి ఈ పెళ్లిని జరిపించాలి. మనసులో ఒకరి మీద ఒకరికి చిన్న చిన్న కోపాలుండొచ్చు. శేషుకి అమ్మాయిని ఇవ్వలేదని గణేషు అమృత బాధపడుతుండొచ్చు. ఆ బాధంతా పక్కన పెట్టి మీ ఇంటి పెళ్లిని ముందుండి జరిపించాలి. ఝాన్సీ అమ్మా, మాకెవరికి ఏ బాధ లేదు. మీరెందుకు దిగులు పడుతున్నారు? ఇది మన వర్షిణి పెళ్లి, అతరగొట్టాలి. భోజనాల నుంచి పందిరి వరకు నేనంతా ముందుండి చూసుకుంటాను ఝాన్సీ అమ్మా. ఝాన్సీ అమ్మా, రండి రండి. నమస్కారం. నమస్కారం. రండి. నమస్కారం అండి. నమస్కారం అండి. సరైన సమయానికి వచ్చారు. వెళ్ళి స్వామికి దండం పెట్టుకుని కాబోయే కోడలికి కుంకుమ పెట్టి మీరు పెళ్లి పనులు మొదలు పెట్టండి. పంతులు గారిని రమ్మన్నాను. ఇవాళ తేదీ ఖాయం చేసేసుకుందాం. అలాగే అమ్మా. రండి వెళ్దాం. రా. నన్ను ఆశీర్వదించండి అత్తయ్య. చల్లగా ఉండమ్మా. మీనా, అత్తయ్య, పెళ్లికి ఎవరెవరికి పత్రికలు ఇవ్వాలి, తర్వాత ఎలాంటి డిజైన్స్ నగలు కొనాలి, ఇదంతా నువ్వే ఒక లిస్ట్ తయారు చేయాలి. వర్షిణిని పక్కన పెట్టుకో. అంతా వర్షిణి ఇష్ట ప్రకారమే జరగాలి. అలాగే అత్తయ్య. ఓహో, ఇక్కడే ఉన్నారా? ఇప్పుడు చూడండి. బంగారి లే. రవి, జుట్టు ఇరుక్కుంది. జుట్టేం ఇరుక్కుని ఉండదు, నువ్వే ఇరికించుంటావు. నువ్వు లే ముందు, లే ముందుంటే. అబ్బా, ఏంటిప్పుడు? భార్యనే కదా మీద పడింది, ఇలా వేసుకుంటున్నారు. బంగారి, మనం భార్యాభర్తలుగా నటిస్తున్నాం అంతే. నిజంగానే భార్యాభర్తలు కాదు. అది ముందు నువ్వు తెలుసుకో. నేను మళ్ళీ చెప్తూనే ఉన్నాను, నువ్వు ఎందుకు ఫాలో చేయట్లేదు? ఇదిగో చూడు బంగారి, అనవసరంగా నీ మనసులో కోరికలు పెంచుకోకు. అంతే లిమిట్. మన ఇద్దరికీ సెట్ అవ్వదు. ఏదనంటే చాలు అలక రెడీగా ఉంటుంది, మొహం అని పెట్టుకుంటుంది. అవును, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. నేను పల్లెకలించుకుంటూ సరే అని తలూపలా. ఎప్పుడు మారతారో ఏంటో. ఏ బంగారి, ఆగు. ఏంటి, నేను పాడైపోయానని మారమని చెప్తున్నావా? అవును, మీరు మారాలి కదా. ఎంతలా పాడైపోయారో అని మీ మనసుని మీరే అడిగి కనుక్కోండి. ఒక అమ్మాయిని నేనే ఎంతగా దిగి రమ్మంటాను. ఈయన మనసులో పెద్ద మన్మధుడని ఫీలింగ్. మరి అంతగా మొండికేస్తున్నారు. ఏంటిది, వీళ్ళిలా ఉన్నారేంటి? బంగారీని ఎప్పుడు యాక్సెప్ట్ చేసి లవ్ చేయడం మొదలు పెడతాడు? ఇలాగే ఉంటే కరెక్ట్ కాదు. వర్షిణి పెళ్ళయ్యేలోపు రవిని బంగారిని కలిపే తీరాలి.
వచ్చే 15, 16 మంచి రోజులు. 15వ తేదీ రిసెప్షన్ పెట్టుకుని 16వ తేదీ పెళ్లి పెట్టుకోవచ్చు. స్వామీజీ ఒక్క నిమిషం. ఇదిగోండి స్వామి, ఇది వర్షిణి ప్రభు ఇద్దరికీ సంబంధించిన జాతకం. జాతకం మేం పెద్దగా ఏం చూడలేదు. అంటే వీళ్ళిద్దరికీ పెళ్ళైతే ఎలా ఉంటుంది అని కొంచెం చూసి చెప్తారా? అమ్మా, జాతకాలు అవి ఎందుకమ్మా? అంతా ఖాయం అనేసుకున్నాం కదా. నువ్వు కొంచెం నోరు మూసుకో, నీకేం తెలీదు. స్వామి మీరు చూడండి. ఏంటి జ్యోతిష్యులు గారు, అమ్మా, ఇది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? ఇద్దరు ప్రేమించుకున్నారు, అందుకే. మీరు ఆ ముహూర్తానికే పెళ్లి జరిపించండి. జాతకం గురించి మీరేం చెప్పలేదే? జాతకం బాగుంది, బాగుంటారు. భగవంతుడు మీ వైపు ఉంటాడమ్మా. ధైర్యంగా పెళ్లి జరిపించండి. ఇదిగోండమ్మా జాతకం, మీరే ఉంచుకోండి. మరి నేను వెళ్ళొస్తానమ్మా. అందరికీ నమస్కారం. వెళ్ళిరండి. స్వామి, స్వామి. ఏంటమ్మా? అంటే స్వామి, మీరే కదా ఈ కుటుంబానికి ముందు నుంచి జాతకం చూస్తున్నారు. నా జాతకము మీరే చూసి చెప్పారు. కానీ ఇది మాత్రం ఏం చెప్పకుండా ఒక్క మాటతో తీసి పడేశారు. ఏం చెప్పాలమ్మా? అలా కాదు స్వామి, వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది? 2 జాతకాలు పొసుగుతున్నాయా లేవా? ఒక విషయం తెలుసుకోవాలమ్మా. 2 మనసులు కలిసిపోయాక కుటుంబాలు కూడా నిర్ణయం తీసుకున్న తర్వాత అది మార్చి మాట్లాడితే అది ఆ 2 కుటుంబాలకి మనస్తాపాన్ని తెచ్చిపెడుతుంది. తర్వాత మనసు పడ్డ వాళ్ల మనసు విరిగిపోతుంది. ఒకరిని తలుచుకుంటూ ఇంకొకరితో ఉండగలరా? మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. పెళ్లి మీరు చక్కగా జరిపించండమ్మా. భగవంతుడు ఉన్నాడు, చూసుకుంటాడు.